కాంత మూవీ. యాక్చువల్గా చెప్పాలంటే చాలా టిపికల్ ఒప్పించిండు, బట్ ఇట్ వాజ్ అన్ బెటర్ మూవీ. చాలా వరకు ప్లాట్ అర్థం చేసుకుంటే అందర్ యాక్టింగ్ వాజ్ సో సూపర్. కొంచెం పేషెన్స్ అర్థం చేసుకొని లాస్ట్ వర్క్ మూవీ చూస్తే ఇట్ వాజ్ సో గుడ్ యాక్చువల్లీ. అది యాక్చువల్లీ లైక్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆడియన్స్ ఉంటారు. ఇది ఒక టైప్ ఆఫ్ క్లాసిక్ ఆడియన్స్ కి కనెక్ట్ అవుతుంది. బట్ లిటరల్లీ చెప్పాలంటే లాస్ట్ వరకు మీరు ఆపుకొని చూస్తే ప్రాపర్ గా ఆ ప్లాట్స్ ఏంటి, ఆ స్టోరీస్ ఏంటి అనేది ప్రాపర్ గా అర్థమవుతాయి. ఎవ్రీ క్యారెక్టరిస్టిక్స్ కి వాళ్ళ వాల్యూస్ ఉంటాయి, వాళ్ళ థాట్ ప్రాసెస్ ఉంటుంది. తెలుసుకోకుండా ముందే వాళ్ళు ఒక డిసిషన్స్ తీసుకొని ఎంత లీస్ట్ స్టేజ్ వరకు వెళ్ళిపోతారో అనేది చూపిస్తారు. దిస్ వాస్ వెరీ గుడ్ యాక్చువల్లీ. అది యాక్చువల్లీ లైక్ ఎవ్రీ టైమ్ ఈ ప్రూవ్స్ లైక్ ఇన్ బెటర్, బట్ ఈసారి చాలా బెటర్ గా ప్రూవ్ చేశారు. అండ్ ఆల్సో దర్ ఆల్సో లైక్ ఇన్ ఫస్ట్ హాఫ్ అసలు లిటరల్ చింపేశారు తను. ఆబ్వియస్లీ దుల్కర్. పిక్చర్ బాగుంది, చాలా ఫంటాస్టిక్, ఎక్స్ట్రీమ్లీ ఫంటాస్టిక్. స్టోరీ చాలా బాగుంది, మన సస్పెన్స్, క్రైమ్, యాక్టింగ్, హీరోయిన్ చాలా బాగుంది, అంతా అందంగా ఉంది. మ్యూజిక్ కూడా చాలా బాగుంది. అండ్ యాక్టింగ్ అయితే వండర్ఫుల్. ఇట్లా ఏ సినిమాలో చూసినట్టు లేదు, కానీ ఈ సినిమా చాలా బాగా చేసిండు. చాలా కొత్తగా ఉన్నారు, బాగా యాక్టింగ్, అతని ఏమంటారు ఎమోషనల్ చాలా బాగా చేశాడు. ఫంటాస్టిక్, బాగుంది. హీరో యాక్టింగ్ అయితే పీక్ ఉంది, ఎలివేషన్ లో బాగున్నాయి. సినిమా మొత్తం అయితే యాక్టింగ్ మొత్తంగా సూపర్. అసలు మ్యూజిక్ బాగుంది, అన్ని సరిపోయినాయి. కాబట్టి కొంచెం లాగ్ అయింది అంతే. డిసప్పాయింట్ అంటే ఎక్కువసేపు అనిపించింది, కొంచెం లెంత్ తగ్గితే బాగుంది సినిమా. బాగుంది సినిమా అయితే సూపర్. సినిమా అయితే బాగుంది, పీక్ లెవెల్ యాక్టింగ్ అయితే. రానా దగ్గుబాటి సెకండ్ హాఫ్ సూపర్. అసలు చూడొచ్చు, పక్కా చూడాల్సిన సినిమా ఇది.